Praise the Lord. My name is Reena Sharon. అండ్ ఇక్కడ హలల్ మ్యూజిక్ స్కూల్లో నేను 1.5 year కీబోర్డ్ నేర్చుకుంటున్నాను. అండ్ చాలా ఈ తక్కువ టైంలోనే చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి దేవుడు నాకు కృప చూపించారు. అండ్ పాటలు పాడుతూ కీబోర్డ్ ప్లే చేసుకుంటూ వర్షిప్ చేయాలని చాలా ఆశ ఉండేది నాకు. బట్ నేను బయట స్కూల్స్లో నేర్చుకున్నా కానీ నాకు ఎవరు అంత మంచిగా నేర్పించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా డెప్త్గా నేర్పించారు. అండ్ ఓపిక్గా కూడా అంకుల్ నేర్పించేవాళ్ళు. అండ్ స్టాఫ్ కూడా చాలా సహకరించేవాళ్ళు. చాలా పేషెన్స్ తోటి నేర్పించారు. అండ్ ఇప్పుడు తక్కువ టైంలోనే చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని దేవుడు నాకు కృప చూపించారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ నేను నేర్చుకోవడమే కాకుండా వేరే వాళ్ళకి కూడా చెప్పగలిగేంత కృప దేవుడు నాకు చూపించారు. అండ్ ఐ థ్యాంక్ అగస్టిన్ అంకుల్ అండ్ ఫ్యామిలీ ఫర్ ఆల్ దిస్ వండర్ఫుల్ టీచింగ్స్. చాలా బ్రాడ్ మైండ్తో చాలా అందరికి విత్ నో కాస్ట్ ఫ్రీగా నేర్పించడానికి దేవుడు అంకుల్కి ఇచ్చిన మనసుని బట్టి ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. And I thank God also for letting me learn all this. I once again thank God and Augustine uncle and family for all this wonderful teachings. Thank you. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను నవంబర్ బ్యాచ్ అండి. ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతాను. కానీ ఈరోజు ఇక్కడ ఫిజికల్గా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. నాకు యాక్చువల్లీ స్టేజ్ ఫియర్, కానీ ఇక్కడ అందరితో కలిసి మ్యూజిక్ ప్లే చేసినప్పుడు పాస్టర్ గారు ఎంకరేజ్మెంట్ నాకు చాలా బాగా అనిపించింది. భయం లేకుండా ప్లే చేశానండి. ఈ ఛానల్ మ్యూజిక్ స్కూల్లోనే ఒక బ్లెస్సింగ్ అనుకుంటున్నాను నేను. అందుకని ఇంకా ఈ పాస్టర్ గారిని స్టాఫ్ని దేవుడు ఇంకా బాగా దీవించాలని, ఇప్పుడు ఈ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా మేము పార్టిసిపేట్ చేసి నిజంగా ఈ ఇయర్ మా లైఫ్లో ఒక మెమరబుల్ ఇయర్గా ఉండిపోతుందని నమ్ముచు దేవునికి స్థుతులు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు నిజంగా నాకు ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకున్నా ఈరోజు లైవ్ లాగా నేర్చుకోవడం చాలా బాగా అనిపించిందండి. రిథమ్స్, కార్డ్స్ అలా ఎలాగా చేయాలి అనేది చాలా బాగా పాస్టర్ గారు చెప్పారు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. ప్రభు నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా నా వందనాలు. పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నా పేరు ఏడుకొండలండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నుంచి వచ్చాను. గతంలో నేను అనేక ప్రాంతాల్లో కీబోర్డ్ నేర్చుకోవడం జరిగింది. కానీ కంప్లీట్గా ఒక పాటను కూడా నేర్చుకోలేని స్థితిలో నేను ఉన్నాను. అనేక మంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళినప్పటికీ, అనేక మంది టీచర్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి మ్యూజిక్లో ముందడుగు వేయలేకపోయేవాడిని. సొంత ప్రాక్టీస్ ఎంత చేసినప్పటికీ కూడా అది నాకు కంప్లీట్గా రాలేదు. కానీ ఒక సహోదరుడు ద్వారా నేను మన అగస్టిన్ అన్నగారు మొదలుపెట్టినటువంటి హలీల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా జాయిన్ అయ్యి మరి నేను చాలా మ్యూజిక్లో నేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు గిన్నీస్ వరల్డ్ రికార్డుకి సంబంధించి ఒక ప్రత్యేక సెషన్ ఇక్కడ విజయవాడలో ఏర్పాటు చేసినప్పుడు నేను వచ్చినప్పుడు నాకు మ్యూజిక్ మీద ఉన్నటువంటి కొన్ని అపోహలను తొలగించుకోవడంతో పాటు మరి నైపుణ్యం కలిగినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి మ్యూజిక్లో మెళకువలు కూడా నేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ మ్యూజిక్ ప్రతిరోజు అభివృద్ధి చెందాలని అనేక మంది కూడా దీంట్లో జాయిన్ అయ్యి ప్రభుకి ఇష్టమైనటువంటి ఆరాధన జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభు నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ.
Praise the Lord. I'm Pavani. Thank you for this great opportunity. నేను హలెల్ మ్యూజిక్ స్కూల్కి ఫిబ్రవరిలో ఇంట్రడ్యూస్ అయ్యాను. ఫిబ్రవరి స్టూడెంట్ ఇన్ 2023. ఈ లాస్ట్ ఇయర్ అన్ని మంత్స్ కూడా మేము మ్యూజిక్ స్కూల్లో 1 by 1 ఏ మంత్లో ఏమేమి ఏ వీక్ డేస్ అలా మేము క్లాసెస్ నేర్చుకుంటా ఉన్నాము. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అంటే ఏ సీజన్కి తగినట్టు ఆ సీజన్లో మాకు క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు ప్రత్యేకంగా డైరెక్ట్ క్లాసెస్ అనమాట. ఈరోజు మాకు కొన్ని దానిలో మ్యూజిక్లో కొన్ని అవగాహనలు కోసము అంకుల్ మాకు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఈరోజు మేము నేర్చుకున్నది ఏంటంటే రిథమ్ని ఎలా పెట్టాలి, ఎకాంప్ ఎలా పెట్టాలి, అలాగే ఎలా రిథమ్స్ని 1 by 1, 2 by 4 అలా 3 by 4 అండ్ 6 by 3 కొన్ని రిథమ్స్ ఉన్నాయి. ఆ రిథమ్స్ని ఎలా సెట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్కి ఎలా అఫీషియల్గా పెట్టుకోవాలి అనే దాని మీద ఒక మంచి అవగాహన, ఒక మంచి కాన్షియస్నెస్ అనేది అంకుల్ తీసుకొచ్చారు. ఇది ప్రతి ఒక్కరికి ఒక బీట్ పెట్టుకొని అది ఎలా మనం ప్లే చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి అంకుల్ నేర్పించడం అలా జరిగింది. దీనివల్ల నేను చాలా బ్లెస్ అయ్యాను. ఈరోజు నాకు ఇది ఎలా ఉందంటే ఒక పరలోకంలో అందరం కలిసి దేవుని దగ్గర ఎలా ఆరాధిస్తామో అలా ఉండింది. ఈరోజు ఇది నాకు చాలా బ్లెస్సింగ్, హ్యాపీగా ఉండింది. దీన్ని బట్టి నేను మ్యూజిక్ స్కూల్ హెడ్ అయిన అగస్టిన్ అంకుల్కి చాలా థ్యాంక్స్ అండ్ వాళ్ళ టీంకి చాలా నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ టీంకి, అంకుల్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం అగస్టిన్ బ్రదర్ గారు ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము పెట్టినారు. మేము ఆన్లైన్లో కీబోర్డ్ క్లాసెస్ నేర్చుకుంటున్నాము. నా పేరు బెట్టి, నేను ఆగస్ట్ బ్యాచ్లో జాయిన్ అయినాను. మేము ఎన్నో నేర్చుకున్నాను. రిథమ్స్ ఎట్లా సెట్ చేయాలి, ఏ సాంగ్కి ఎట్లా ఏ రిథమ్ పెట్టాలి, ఇంటర్లూడ్స్ కానీ అన్నీ ఈరోజు చెప్పారు. అందుని బట్టి బ్రదర్ ఎంతో మా కోసం టైం స్పెండ్ చేసి వాళ్ళ ఓన్ పర్సనల్స్ వర్క్స్ కూడా వదిలిపెట్టి ఈ మినిస్ట్రీలో ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క మ్యూజిషియన్ లెగవాలని ఎంతో ఆశతో ఉన్నారు. టీంలో ఉన్న స్టాఫ్ కూడా ఎంతో ఓపికతో వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా కూడా విసుక్కోకుండా వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటున్నారు. అందుని బట్టి వాళ్ళ టీం అందరికీ అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అయినాము. అందుని బట్టి దేవునికి వందనాలు, అన్నకి చాలా థ్యాంక్ యూ. ఈ సమయం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. అగస్టిన్ అన్న ద్వారా మేము ఈరోజు ఈ ప్రాక్టీస్ చేసుకోవడానికి విజయవాడలో దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. నేనైతే సిక్కింలో ఉంటాను. సిక్కింలో బయలుదేరేటప్పుడు నేను ప్రభువా నాకు ఈ ప్రాక్టీస్ క్లాస్ ఉంటే బాగుంటుందని ప్రార్థన చేసుకొని వచ్చాను. అదేవిధంగా ఈరోజు నేను ఈ గిన్నిస్ బుక్ ప్రాక్టీస్ క్లాస్లో జాయిన్ అవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశారు. అగస్టిన్ అన్నకి దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లించున్నాను. మీరందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. థ్యాంక్ యూ. దేవుని నమ్మని స్తోత్రాలు. సమయం ఇచ్చిన అగస్టిన్ పాస్టర్ గారికి నా వందనాలు. మేము మ్యూజిక్ నేర్చుకోవాలని ఎంతగానో ఆశ ఉంది, కానీ మాకు మ్యూజిక్ నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ అగస్టిన్ పాస్టర్ గారి ద్వారా ఈ అల్లెల్ మ్యూజిక్ సంఘం వల్ల మేము ఎంతగానో మ్యూజిక్ నేర్చుకుంటున్నాము. కీబోర్డ్ నేర్చుకోవాలనుకున్న మాకు కీబోర్డ్ నేర్పించారు. ఈ అల్లెల్ మ్యూజిక్ వల్ల మేము చాలా నేర్చుకుంటున్నాము. ఈరోజు క్లాస్కి రావడం వల్ల కూడా ఎంతగానో మేము వస్తే ప్రయాసపడి వచ్చాము. క్లాసు మిస్ అయిపోతాము అని టెన్షన్ పడ్డాము, కానీ దేవుని చిత్తం వల్ల క్లాస్ మిస్ అవ్వకుండా మేము క్లాస్ విన్నాము. ఇంకా మేము రోజు వినే క్లాస్ కంటే ఈరోజు చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాము. ఎలా ప్లే చేయాలి, కీబోర్డ్ ఎలా నేర్చుకోవాలని చెప్పేసి, బీట్స్ ఎక్కడ ఏ బీట్లు వాయించాలో అది నేర్చుకున్నాము. దీనిని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నారు. మీ అందరికీ వందనాలు. సమయించిన అగస్ట్ పాస్టర్ గారికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకి రావటం వల్ల మేము చాలా నేర్చుకున్నాము. మాకు రాని కూడా బిట్స్ మేము నేర్చుకున్నాము. ఎలా ప్లే చేయాలో కూడా తెలియని కూడా మేము నేర్చుకున్నాం. పాటకి ఎలా నక్కాలి అవన్నీ నేర్చుకున్నాము. మేము మ్యూజిక్ నక్కలేము, మాకు ఆశ ఉంది మేము మ్యూజిక్ నక్కాలని, కానీ మాకు నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. దేవుడు పాస్టర్ ద్వారాగా ఇలా నడిపించారు. అలాగే ఇంకా ఎంతమందో నేర్చుకొని కోరుతున్నా. ఇంకా పాస్టర్ గారి గురించి ప్రార్థించండి. ఇంకా ఈ సంఘం ఇంకా ఎంతో ఎదగాలని కోరుచున్నాము. చిన్న శాస్త్రం గురించి శాస్త్రించుకుంటున్నాము.
ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు శ్రీనివాసరావు. అయ్యగారు వలన చాలా బోర్డు విషయంలో చాలా బాగా నేర్చుకున్నాం మేము. అలాగే కార్డ్స్ కానీ రూట్స్ కానీ అన్నీ చాలా బాగా నేర్పారు అయ్యగారు. అందుకు అయ్యగారికి వందనాలు చెప్పాలి. ఎందుకంటే మేము బోర్డు కొనుక్కొని చాలా రోజులు ఎందుకు కనుక ఇంతవరకు మేము నేర్చుకోలేదు. 4 సంవత్సరాలు అయితే బోర్డు కొనుక్కొని మేము నేర్చుకోవటం సహాయం కూడా లేదు. అయితే ఈ హల్లెల్ మ్యూజిక్ ద్వారా మేము ప్లే చేసి మా చర్చిలో ఆరాధన చేయటానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే దేవునికి వందనాలు. అలాగే అగస్టిన్ అయ్య గారికి హృదయపూర్వకంగా జీవితాంతం రుణపడి ఉంటాం. ఎందుకంటే మేము చాలా చోట్ల నేర్చుకోవాలనుకున్నాం కానీ అమౌంట్ లేక నేర్చుకోలేకపోయాం. అయ్యగారి వలన మేము చాలా నేర్చుకున్నాము. అందువలన అయ్యగారికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక.